ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానించే సమయం దేవుడు మనకు అనుగ్రహిస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం నుండి 63వ వచనం వరకు. ముందుగా ఈ భాగములో మనం 20వ వచనాన్ని చదువుకుందాం. యూదా వంశస్థుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యం ఇది. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా యూదాకు కేటాయించబడిన నగరాలు, ద సిటీస్ అలాటెడ్ టు జూడా. నేటి వాక్యభాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే యూదా గోత్రం కొరకు 120 కంటే ఎక్కువ నగరాలు కేటాయించినట్లు ఈ యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. వాటి గురించినటువంటి జాబితా ఇక్కడ నమోదు చేయబడింది. విశ్వాసం ద్వారా తన రాజ్యాన్ని నిర్మించడానికి దేవుడు ఇశ్రాయేలుకు ఈ భూములను మరియు ఈ నగరాలను ఇచ్చాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి భూములు ఇవి. అయితే యూదా గోత్రం వారు కొన్ని ప్రాంతాలను ఇంకా వారు స్వాధీనం చేసుకోలేదు. కొన్ని ప్రాంతాలను వారు ఇంకా ఆక్రమించుకోలేదు. సంసోను మరియు సమయలు కాలంలో ఎక్రోను, అష్డోదు మరియు గాజా ఇప్పటికీ ఫిలిస్తీన్ల భూభాగంలోనే ఉన్నవి. యూదా గోత్రం కూడా యెబూసీయులను వెళ్ళగొట్టడంలో విఫలమైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని ఆలోచించినట్లయితే యూదా గోత్రానికి కేటాయించబడిన నగరాలు యూదాకు ఆశీర్వాదం మాత్రమే కాదు, అవి వారికి ఒక మిషన్గా ఇవ్వబడ్డాయి. వాగ్దానం చేయబడిన భూమి వారికి దేవుని కృప ద్వారా అనుగ్రహించబడింది, కానీ అది ఉచితంగా కాదు. విశ్వాసంతో వారు అడుగులు వేయడం, దేవునికి విధేయత చూపించడము మరియు దానికోసం పోరాడడం ద్వారా వారు దాన్ని సంపాదించాల్సి ఉంటుందనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని రాజ్యం యొక్క సైనికుడిగా పిలువబడినటువంటి మనందరం, నేను మరియు మనందరం కూడా మన ఆధ్యాత్మిక సంఘము విశ్వాసం ద్వారా ఏ ఏ ప్రాంతాలను జయించాల్సిన అవసరం ఉందో ఆలోచించి వాటిని ప్రభు కొరకు మనం జయించడానికి మనం ప్రార్థించాలి. విశ్వాసంతో మనం అడుగులు వేయాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రత్యేకంగా 63వ వచనాన్ని మనం గమనిస్తే మనం రాజీ పడకుండా లేదా ఆత్మసంతృప్తి చెందకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఈ వాక్యం తెలియజేస్తుంది. కొన్నిసార్లు మనం ఉన్న వాటితో సంతృప్తి చెంది రాజీ పడిపోయేటువంటి మనస్తత్వం కలిగి ఉంటాం. సహజ కోట అయినటువంటి యాబేషును జయించడము చాలా క్లిష్టమైన మరియు కష్టమైన పని. అందుకే యూదా గోత్రము వారి మీద యుద్ధానికి వెళ్ళడాన్ని, ఆ పోరాటాన్ని విడిచిపెట్టి రాజీ పడింది. విశ్వాసంలో మనం పట్టుదలతో ఉండాలి. దేవునికి విధేయత చూపడం కష్టంగా మారినప్పుడు మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా పోరాడాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కొన్నిసార్లు మనం చిన్నగా మనం రాజీ పడితే అవన్నీ కలిసి పెద్ద కష్టాలకు దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి మనం మన అనుదిన జీవితంలో ఏ విషయంలో కూడా మనం రాజీ పడకుండా దేవుని కోసం నిలవాలి అనేది, పోరాడాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దేవుడు మనకు వాగ్దానం చేసినట్లు ఆయన మనకు తన కృప ద్వారా సమస్తాన్ని దయచేస్తాడు. అయితే మనం విశ్వాసంతో వాటిని పొందుకోవడానికి మనం కూడా ప్రయాసపడాలి. ఆధ్యాత్మికంగా వాటిని జయించాల్సినటువంటి అవసరత ఉంటుంది అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటుంది. కాబట్టి ఈ యూదాకు ఇవ్వబడినటువంటి ఈ నగరాల జాబితా మనం చూస్తున్నప్పుడు వారు ఏ విషయాల్లో ముందుకెళ్లారో, ఏ విషయాల్లో వారు ముందుకెళ్ళలేకపోయారో మనకు తెలుస్తుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏ విషయంలో మనం ఓటమిని ఎదుర్కొంటున్నామో లేదా రాజీ పడుతున్నామో ఒకసారి పరిశీలించి దేవుని సన్నిధిలో ప్రభు సహాయంతో మనం రాజీ పడకుండా దేవుడు శక్తి అనుగ్రహిస్తున్న కొద్దీ మనం ప్రయాసపడాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. మన అనుదిన జీవితము ఒక పోరాటం వలె ఉంటుంది కనుక మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటూ దేవునికి విధేయత చూపిస్తూ మన జీవితంలో మనం
ముందుకు సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసముతో అడుగులు వేయటం అనేది మన జీవితంలో మనం నిత్యము చేయాల్సింది. అలాగే దేవుని మాటకు విధేయత చూపించడం అనేది మనం మరవకూడదు. మనం పోరాడడం ద్వారా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మన అనుదిన జీవితంలో మనం ముందుకు సాగే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు, దేవుడు మనకు వాగ్దానం చేసింది మనం పొందుకునేంత వరకు పోరాడేటువంటి స్వభావం కలిగి మనం ముందుకు సాగే విధంగా మనం ఉండుటకు దేవుడు సహాయం చేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రాలు. సంఘర్షణ మరియు అసౌకర్యాన్ని పరిష్కరించడానికి మాకు సహాయం చేయండి. తద్వారా మేము మీ అందరి విశ్వాసంతో ఎప్పటికీ రాజీ పడకుండా ముందుకు సాగలం. అటువంటి కృప మాకు అనుదినము దయచేయమని, నీ చిత్తాన్ని బట్టి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాలను మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్.